ఎవ్రీవాన్, మీ ముందుకి నేను చిన్న వీడియోతో మళ్ళీ వచ్చాను. ఈ పువ్వులు కనిపిస్తున్నాయి మీకు. దీన్ని శంఖం పువ్వు అంటారు. దీంతో మంచి టీ పెడదాం అనుకుంటున్నాను, గ్రీన్ టీ టైపు. దీని కాస్ట్ అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. మా ఇంటి చుట్టూ బోల్డ్ అని పువ్వులు పూస్తున్నాయి. నేను 5 పువ్వులు కోసుకొని వచ్చాను. వాటర్ బాయిల్ చేయడానికి గ్యాస్ మీద ప్యాన్ పెట్టాను, వాటర్ పోసాను. ఈ తొడిమిలు ఉంటాయి కదా గ్రీన్వి, దాన్ని సపరేట్గా తీసేసి క్లీన్ చేసేసి వాష్ చేసిన క్లిప్పింగ్ మిస్ అయింది. అయ్యో, దాన్ని వేడి నీటిలో మనము వేసుకుంటే దీనికి మంచి కలర్ వస్తుంది. మళ్ళీ ఒక చిన్న చెక్క నిమ్మ, మీ టేస్ట్ కొలిది మీరు హనీ వేసుకోవచ్చు. చూడండి నా టీ కలర్ ఎంత బాగా మారింది. బ్లూ కలర్లో ఇంకొక మ్యాజిక్ ఉంటుంది. ఈ బ్లూ కలర్ టీ లెమన్ జ్యూస్తో ఇంకో కొత్త కలర్ ఫామ్ చేస్తుంది. త్వరలో మీరు కప్పులో చూడబోతున్నారు. ఒక స్పూను, ఎక్కువగా నేను షుగర్ తీసుకుని కాబట్టి 1 స్పూను హనీ తీసుకున్నాను, చిన్న లెమన్ తీసుకున్నాను. మనం ఈ బ్లూ టీ వేసుకుందాం. బాయిల్ అయింది, ఆపేసాను. చూడండి కలర్ ఎంత బాగా మారింది. ఈ కలర్కి ఎంత డిఫరెన్స్. ఇది బ్లూలో ఉంది, ఇది పర్పుల్, లైట్ పర్పుల్లో మారింది. కప్లో ఉంది, ఇది బ్లూలో ఉంది, ఇది పర్పుల్లో ఉంది. ప్లీజ్ కామెంట్ చేయండి అబ్బా, మీ గురించి నేను చాలా కష్టపడుతున్నాను. మీరు ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు ప్లీజ్ కమెంట్లో తెలియచేయండి. నేను నా టీ ఎంజాయ్ చేస్తాను. మీరు ఈ వీడియో చూసి తప్పకుండా మీ ఇంట్లో ట్రీ చేసుకొని ఈ వర్షాకాలంలో వచ్చిన బెనిఫిట్స్లు అన్నీ పొందుతారు అని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి ప్లీజ్.